గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణానికి 4.36 కోట్ల నిధులు ఉన్నా పనులు చేపట్టలేదని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ సోమవారం అధికారులపై మండిపడ్డారు. పనులు వెంటనే ప్రారంభించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని, మన్యం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు, మన్యం ఇతర జిల్లాలో మౌలిక సదుపాయాలు, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, నిధులు ఉన్న అధికారులు పనులు చేయడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు లాంటి సినిమాలు చేసినట్టుగా రియల్ గా ఎందుకు అధికారుల చేత పని ఎందుకు చేయించడం లేదని నాయక్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఏవైఎఫ్ పట్టణ కన్వీనర్ బి రాంబాబు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి పురుషోపట్నం శివార్లో గల గిరిజన గురుకుల పాఠశాలకు సుమారుగా 4,36,00,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయని చెప్పేసి అధికారులు చాలా స్పష్టంగా మాకు తెలియజేయడం జరిగింది. ఇంతవరకు దాని మీద కనీసం అధికారులు మాట్లాడకపోగా కనీసం ఆ హాస్టల్ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన కూడా కలగకపోవడం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా ఈ విషయం మీద మేము పలుమార్లు జిల్లాధికారులకు తెలియజేశాం. అయినప్పటికీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా ఈ విషయం మీద పల్నాడు జిల్లా అధికారులకి మండలంలో ఉన్నటువంటి కమ్మవారిపాలెం దగ్గర సుమారు 2.5 ఎకరాల స్థలం కేటాయించారు. దానికి వచ్చేసి 4,36,00,000 రూపాయల బడ్జెట్ కేటాయించారు. పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. తక్షణమే భవన నిర్మాణం చేస్తే పిల్లలందరూ సంతోషిస్తారని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. దీని మీద పరిశీలన చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సుమారుగా వారం రోజుల వ్యవధిలో ఆ గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించి ఎటువంటి నిర్మాణం చేపట్టకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమాన్ని గిరిజన సమైక్య ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి నేను అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా సుగాలి కాలనీలో ఇటీవల కాలంలో కట్టినటువంటి మన మున్సిపల్ పాఠశాలలో ఆడ ఎక్కువ మంది గిరిజన బాలబాలికలు అలాగే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఆ పాఠశాలలో కనీసము కూర్చోవడానికి బెంచులు కూడా లేవు. కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎంతసేపు అని చెప్పేసి చదువుకునేటువంటి వచ్చినటువంటి విద్యార్థులు నేల మీద ఎంతసేపు అనేది మనం కూర్చోగలుగుతారు? కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించి కనీసం మౌలిక వసతులతో పాటు కనీసం వాళ్ళకి బెంచీలు కూర్చునేందుకు అవకాశం అధికారులు ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి అధికారులు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సుగాలి కాలనీలో జిల్లా అధికారులు వచ్చేసి అలాగే ఐటీడీ అధికారులు వచ్చేసి కమిటీ హాల్ నిర్మాణము చేస్తామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అంచనాలు రూపొందించి కాలయాపన చేస్తారు. సిపిఐ అలాగే గిరిజన సమైక్య నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి మేము కూటమి నేతల్ని హెచ్చరిస్తా ఉన్నాం.